యేసుక్రీస్తు అత్యున్నతమైనటువంటి నామంలో స్తుతించి విశ్వాసంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును సిలువకు అప్పగించడము అనేది మరి అనేక లేఖనములు, అనేక ప్రవచనములు ఎంతగానో మరి ప్రవచించబడ్డాయి. మరి జకరియా గ్రంథంలో జకరియా ద్వారా మరి ప్రవచనం అనేది ఇక్కడ జకరియా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనంలో కూడా మరి ఇక్కడ ఉన్నదన్నమాట. నా గొర్రెల కాపరి, మరి నా ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్ అని దేవుని యొక్క వాక్యములు సెలవిస్తుందన్నమాట. ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో ఈ ప్రవచనము, అదే విధంగా మరి క్రొత్త నిబంధన గ్రంథంలో అయితేనేమో మత్తయి సువార్త 26వ అధ్యాయము 54, 55, 56 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే, నేను వేడుకొనిన ఎడల ఇలాగు జరగవలెను, లేఖనము ఎలాగు నెరవేరునని అతనితో చెప్పెను. ఆ గడియలోనే యేసు జన సమూహములను చూచి, బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకొన వచ్చితిరా. నేను అనుదినము దేవాలయములో కూర్చుండి బోధించినప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగనని చెప్పెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. ఈ యొక్క 2 ప్రవచనములు నెరవేరునట్లుగా మరి యేసుక్రీస్తు ప్రభువుని ఎంతగానో బంధించడం అనేది జరిగిందనమాట. మరి నేడు వేడుకొనిన ఎడల ఇలాగు జరుగుననేటటువంటి లేఖనము మరి ఇక్కడ నెరవేరినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందన్నమాట. మెస్సయ్య అనబడినటువంటి యేసుక్రీస్తు మరి ప్రజల కాపరి మరియు దేవుని యొక్క సహకారి, అనగా మరి దేవునితో సమానమైనటువంటి వాడని తండ్రి అయినటువంటి దేవుడు ఇక్కడ సాక్ష్యం ఇచ్చాడు. మరి కాపరి ఏం చేయబడతాడు అంటే హతము చేయబడతాడు. అంటే మరి యేసు శిలువ మరణానికి ఏమవుతాడంటే గురి అవుతాడని అర్థం అన్నమాట. అప్పుడు గొర్రెలు ఏమైపోతాయి? చెదరిపోతాయి. మరి అనగా శిష్యులు ఏమైపోతారు అంటే విడిపోతారు, పారిపోతారు. క్రొత్త నిబంధన గ్రంథంలో అప్పుడు శిష్యులందరూ కూడా విడిచి పారిపోయిరి. ఈ యొక్క ప్రవచనం అనేది నెరవేరింది. ఈ యొక్క ప్రవచనము నెరవేరినట్లుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును ఎంతగానో ఆ యొక్క మరి బంధించడం అనేది జరిగింది. గెత్సెమనే తోటలో యేసును బంధించినప్పుడు మరి ఈ యొక్క ప్రవచనం అనేది ఏం చేయబడిందంటే నెరవేర్చబడింది అన్నమాట. మరి యూదాతో కలిసి మరి యేసును బంధించినటువంటి గుంపులో మరి ఆలయ కాపరులు అనగా రక్షక భటులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు, మరి సేవకులు, ప్రధాన యాజకులు, రోమా సైనికులు, వీళ్ళందరూ కూడా మరి యేసును బంధించినటువంటి వారిలో ఉన్నారన్నమాట. రాత్రి సమయంలో కేద్రోను వాగు దాటి గెత్సెమనే తోటకు వెళ్ళేటటువంటి మార్గము గుండా మరి ఆ యొక్క మరి వాళ్ళు ఏం చేసుకున్నారు? కాచుకొని ఉన్నారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని బంధించడానికి ఎంతగానో కాచుకొని ఉన్నారు. మరి వ్యతిరేకతతో వెళ్ళాల్సినటువంటి ఆ యొక్క మరి ఆలోచనలు వాళ్ళు ఎంతగానో కలిగి ఉన్నటువంటి వారుగా ఉన్నారు. మరి ఆ యొక్క మరి అతని యొక్క నీతిని బట్టి వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? సాక్ష్యం ఇస్తూ వచ్చారు. యేసు తన యొక్క దైవత్వాన్ని బట్టి, తన నీతిని బట్టి వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు అంటే ఎంతగానో మరి ఆయన యొక్క మరి గొప్పతనాన్ని ఎరిగినటువంటి వారు, ఆయనతో కలిసి సహవాసం చేసినటువంటి వారు అయినప్పటికీ కూడా శిష్యులు ఏం చేస్తూ వచ్చారు అంటే ఎంతగానో మరి బంధించడానికి పూనుకున్నారన్నమాట. ఇది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క చిత్తం కాబట్టి ఈ విధంగా మరి ఆ యొక్క ప్రవచనం అనేది ఏం చేయబడింది అంటే నెరవేర్చబడింది. మరి మొదటి మానవుడైనటువంటి ఆదాము మోసం చేత ఏ విధంగానైతే పట్టబడి పాపం చేత బంధించబడ్డాడో అదే విధంగా దానికి యొక్క మరి యొక్క ప్రవచనం అనేది ఏ విధంగా ఉంది అంటే మరి ఎంతగానో సాదృశ్యంగా ఉన్నదన్నమాట. ఆది మానవుడైనటువంటి మరి మొదటి మానవుడైనటువంటి ఆదాము పాపం చేసి మోసం చేసి ఏ విధంగానైతే పట్టబడ్డాడో దానికి ఈ యొక్క ప్రవచనం అనేది ఎంతగానో సాదృశ్యంగా ఉన్నదన్నమాట. మరి యేసును బంధించడంలో ప్రధాన పాత్ర వహించింది ఎవరంటే యూదా. మరి శిష్యుల్లో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదా ఎంతగానో
ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తూ వచ్చాడు. అతడు యేసును వారికి చూపించడమే కాదు, ఏం చేస్తూ వచ్చాడు అంటే, ఆ యొక్క ప్రభురాత్రి చివరి భోజనం రోజు ఎంతగానో ముద్దు పెట్టుకోవడం అనేది గూడా జరిగిందనమాట. మరి ఆ విధంగా మిగతా శిష్యులు ఇవన్నీ చూసినప్పుడు మరి పిరికితనంతో వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? పారిపోతూ వచ్చారు. మరి యేసు తిరిగి లేచిన తర్వాత మరి నిజమైనటువంటి కాపరిగా మరి ఆయన పారిపోయినటువంటి శిష్యులను ఏం చేస్తూ వచ్చాడు అంటే మరలా సమకూరుస్తూ వచ్చాడు. మరలా వాళ్ళందరినీ గూడా మరి ఎంతగానో మరి వెదికి సమకూరుస్తూ రావడం అనేది జరిగిందనమాట. ఇది ఏంటంటే విశ్వాసానికి ఒక పరీక్షగా మనకిక్కడ మరి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందనమాట. అనేక సార్లు దేవునిలో మనం ఉన్నప్పుడు మన యొక్క విశ్వాసానికి కొన్ని పరీక్షలు అనేవి కలుగుతూ ఉంటాయి. ఆ పరీక్షలలో మనము ఏ విధంగా అంటే మరి గెలిచేటటువంటి వారంగా ఉండాలి. ఒక స్టూడెంట్ మరి ఎగ్జామ్ రాసి ఏ విధంగానైతే మరి ఆ యొక్క ఎగ్జామ్‌లో ఉత్తీర్ణుడవుతాడో, అదే విధంగా మన యొక్క విశ్వాస జీవితంలో మనకు కూడా మన యొక్క విశ్వాసానికి పరీక్షలనేవి ఉంటాయి. మరి ఆయన యొక్క శిష్యుల్లో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదా ఎంతగానో ప్రభైనటువంటి యేసుక్రీస్తు చేసినటువంటి ఆయనతో సహవాసం చేస్తూ వచ్చినప్పటికి కూడా మరి ఆయన యొక్క గొప్పతనాన్ని ఎరిగినటువంటి వాడు అయినప్పటికి కూడా మరి ఎంతగానో బంధించడానికి ఆయనను అప్పగించడానికి ఎంతగానో పూనుకున్నాడు. మరి ఇస్కరియోతు యూదా జీవితం అనేది మనకందరికి ఒక మరి మంచి విశ్వాసికి ఒక హెచ్చరికగా ఉన్నది. యూదా యేసు చేత ఎన్నిక చేయబడినటువంటి 12 మంది శిష్యుల్లో ఒకడు అయినప్పటికీ కూడా ఆయనలో అనేకమైనటువంటి దేవుని యొక్క గుణలక్షణములను చూసి మరి యేసు భూలోకంలో మరి ఆయన యొక్క సేవా జీవితంలో ఆయనతో సేవ చేయుటకు దేవుడు ఆయనకి ఎంతగానో అవకాశం ఇస్తూ వచ్చాడు యూదాకు. కానీ యూదా ఏం చేస్తూ వచ్చాడు? ఓడిపోయాడు. యూదా ఎందుకు ఓడిపోయాడు అనే విషయాన్ని గనక మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క పిలుపును ఎంతగానో తృణీకరించినటువంటి వాడిగా ఉన్నాడు యూదా. యొక్క మరి 26వ అధ్యాయం 14వ వచనంలో అప్పుడు 12 మందిలో నొకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి మరి ఎంతగానో దేవుని యొక్క పిలుపును ఏం చేస్తూ వచ్చాడు అంటే తృణీకరిస్తూ వచ్చాడు. మరి ఆయన యొక్క మరి గుణలక్షణములను ఎరిగినటువంటి వాడైనప్పటికీ కూడా దేవుడిచ్చినటువంటి ఆ యొక్క తలాంతును ప్రభువు కొరకు వినియోగించినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి ఆ యొక్క తలాంతులను దేవుని కొరకు ఏం చేయాలి అంటే వాడుకోవాలి. మరి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఆ యొక్క అవకాశాన్ని ఏం చేస్తూ వచ్చాడు అంటే తృణీకరిస్తూ చాలా మంది విశ్వాసులు కూడా చాలాసార్లు దేవుడిచ్చినటువంటి అవకాశాలను దేవుడిచ్చినటువంటి ఆ యొక్క తలాంతులను ఉపయోగించుకునే విషయంలో మరి సిగ్గుపడేటటువంటి వారుగా కావచ్చు, మరి ఎంతగానో నిర్లక్ష్యం చేసేటటువంటి వారుగా కావచ్చు మరి ఉంటూ ఉంటారు. పాట పాడడానికైనా ప్రార్థన చేయడానికైనా మరి ఆయా దేవుడు అప్పగించినటువంటి ఏదైనా విషయంలో కూడా మరి ఆ విధంగా ఉండడం అనేది మన యొక్క ఆత్మీయ జీవితానికి మరి ఏ మాత్రం కూడా మరి క్షేమకరం కాదనమాట. మరి ఎంతగానో యూదా మరి ప్రభు బోధను విన్నాడు. మరి యూదా క్రీస్తు చేసినటువంటి అద్భుతాలన్నిటిని చూశాడు. మరి అపోస్తలుడుగా ఉండడానికి ఎంతగానో తర్ఫీదు పొందినటువంటి వాడు అయినప్పటికీ కూడా ఎంతగానో దేవుని యొక్క పిలుపుని ఎంతగానో తృణీకరించినటువంటి వాడుగా ఉన్నాడు. తద్వారా ఎంతగానో దేవునికి అప్పగించినటువంటి వాడుగా మరి ఎంతగానో దిగజారినటువంటి వాడుగా ఉన్నాడు. అదేవిధంగా మరి ఈ యొక్క ఇస్కరియోతు యూదా దేవుణ్ణి అప్పగించడానికి మరొక కారణం ఏంటంటే డబ్బు సంపాదించాలి అనేటటువంటి కోరిక. డబ్బు సంపాదించాలనేటటువంటి కోరిక ఉన్నది. మరి ఎంతగానో మరి అక్కడ 15వ వచనంలో 26వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసుకున్నట్లయితే నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగెను. ఆయనకేముంది? ఏమిస్తారని అంటున్నాడు అంటే డబ్బు యొక్క కోరిక, డబ్బు మీద ఆశ ఉన్నది ఇస్కరియోతు యూదాకి. డబ్బు మీద ఆశ. యూదా ఎందుకు యేసుని అప్పగించాడు అని మనం ఆలోచించినట్లయితే ధ్యానించినట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనకి ఏం తెలియజేస్తుందంటే 15వ వచనంలో నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిత్తురు. అతని ఆ డబ్బు మీద అతనికి ఏముందంటే ఆశ ఉంది. మరి యూదా మొదటగా మరి యథార్థంగా ప్రవర్తించినప్పటికీ కూడా మరి తర్వాత ఏమైందంటే మరి తన యొక్క విశ్వాస జీవితం ఎంతగానో మరి
ఇటువైపు అటువైపు ప్రక్కదారులు మళ్ళేదిగా ఉన్నది. చాలా సార్లు మనం గూడా మన యొక్క క్రైస్తవ జీవితంలో, మన యొక్క విశ్వాస యాత్రలో మనం కొనసాగుతున్నప్పుడు కొన్ని కొన్ని పరిస్థితులు మనల్ని ఏం చేస్తూ ఉంటాయి అంటే, అటు ఇటు మనల్ని మరల్చేవిగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఎటువైపు మనం చూడకుండా దేవుని మీదనే మన యొక్క గురి, మనం మరి ఆశని మనం నిలిపేటటువంటి వారంగా ఉండి, డబ్బు మీద మరి 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 డబ్బు సంపాదించాలి గానీ, డబ్బే మరి జీవితం కాకూడదనమాట. మరి యూదా ఆర్థిక విషయంలో మరి ఎంతో చురుకైనటువంటి వాడు. మరి అయినప్పటికీ గూడా, మరి ఎంతో తెలివైనటువంటి వాడు అయినప్పటికి కూడా ఈయనకేముందంటే డబ్బు మీద ఆశ ఉంది. నాకేమిస్తారు? మరి యేసుని అప్పగించిన యెడల అని అంటున్నాడు. ఈ యొక్క కోరికనే తనను అంతగా దిగజార్చడం అనేది జరిగిందనమాట. మరి ఆ దేవుడు అవకాశం ఇచ్చాడు. మరి యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు ఆయనకు అవకాశం ఇచ్చినప్పటికి కూడా అవకాశాలను ఏం చేస్తూ వచ్చాడు అంటే నిరాకరిస్తూ వచ్చాడు. మరి ఎంతకు క్రీస్తును మరి అమ్మడానికి సిద్ధమయ్యిండు అంటే 30 వెండి నాణాలకు ప్రభువైనటువంటి యేసు క్రీస్తును అమ్మడానికి ఎంతగానో పూనుకున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 6వ వచనంలో గనక మనం చూసుకున్నట్లయితే, ఆ రోజుల్లోనంట ఒక బానిసను కూడా అమ్మడానికి ఒక బానిసను కూడా కొనలేరంట ఆ 30 వెండి నాణాలకు. అలాంటిది మరి లోకరక్షకుడైనటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తును అమ్మడానికి ఎంతకి ఆయన బేరం కుదుర్చుకున్నాడు అంటే 30 వెండి నాణాలకు కుదుర్చుకున్నాడు. అంత ఒక బానిసను కూడా కొనలేరు మరి ఆ యొక్క డబ్బుతోటి, 30 వెండి నాణాలతోటి. మరి అలాంటిది ప్రభువైనటువంటి యేసుక్రీస్తును 30 వెండి నాణాలకు అమ్మడానికి ఎంతగానో పూనుకున్నాడు అంటే డబ్బు మీద ఆయనకి ఎంతగానో ఆశ ఉంది అనేది ఇక్కడ మనకు స్పష్టం అవుతూ ఉన్నదనమాట. ఆ రోజుల్లోనంట ఈ 30 వెండి నాణాలు అనేది 3-4 నెలల యొక్క జీతం అన్నమాట. మామూలుగా సంపాదించినట్లయితే 3-4 నెలలు సంపాదిస్తే గాని ఆ యొక్క 30 వెండి నాణాలు సంపాదించలేమన్నమాట. అంతకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని నమ్మడానికి ఆయన ఎంతగానో మరి మరి పూనుకున్నాడు. ప్రధాన యాజకులు తీర్మానించారు కాబట్టి ఇతడు ఎక్కువ డబ్బు మీద డిమాండ్ చేయలేకపోయిండు. 30 తక్కువ వెండి నాణాలకే ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని అమ్మడానికి సిద్ధపడిండు. అదే విధంగా చివరిగా ఏంటంటే మరి ఆయనను ఎంతగానో అప్పగించుటకు ఎంతగానో అప్పగించడానికి కుట్ర పన్నిండు. 16వ వచనంలో వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. ఆ 16వ వచనమే మత్తయి సువార్త 26వ అధ్యాయం 16వ వచనంలో 14, 15, 16 వచనాలను మనం ధ్యానించుకుంటున్నాం. మరి మొదటగా ఏం చేస్తూ వచ్చాడు అంటే మరి ఎంతగానో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క మరి తలాంతును దేవుని కొరకు, దేవుని యొక్క పిలుపును తృణీకరించినటువంటి వాడుగా ఉన్నాడు. రెండవదిగా 15వ వచనంలో చూసుకున్నట్లయితే డబ్బు మీద ఆశ కలిగి మరి ఎంతో తక్కువ 30 వెండి నాణాలకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని నమ్మడానికి సిద్ధపడిండు. మూడవదిగా ఏం చేస్తూ వచ్చిండు అంటే కుట్ర పన్నిండు. ఏ విధంగా కుట్ర పన్నిండు? మరి ఆయనను అప్పగించడానికి తగిన సమయం ఎప్పుడు వస్తుందా అని కనిపెట్టుకుంటూ ఎంతగానో కుట్ర పన్నినటువంటి వాడుగా ఉన్నాడు. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. యూదా యొక్క హృదయం అనేది ఎంతగానో మలినంతో నిండిపోయి ఉన్నది. మంచి ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే లూసిఫర్ సాతాను దేవునితో ఉండి దేవుని యొక్క కార్యాలను జరిగించి తరువాత దేవుణ్ణి వ్యతిరేకంగా మరి ఏ విధంగా పనిచేయడం మొదలుకున్నాడో అదే విధంగా మరి యూదా కూడా తన యొక్క హృదయం అంతా కూడా ఏమైపోయిందంటే మలినమైపోయింది. యూదా ప్రధాన యాజకునితో ఒప్పందం కుదుర్చుకొని వచ్చి ఆయనతో కూడా ప్రభురాత్రి భోజనములో ఎంతగానో పాలు పొందుకున్నాడు. అంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటటువంటి వాడుగా ఉన్నాడు ఈ యొక్క యూదా. మరి ఈ సమయంలో మరి ఒకవేళ మరి మనం ఈ విధంగా ఉంటున్నామా అనేది మనం ఎంతైనా పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. దేవుని చేత మేలు పొందినటువంటి మనము ఈ దినాన మరి అన్యాయం చేయడానికి ఒకవేళ సాతాను మనల్ని ప్రేరేపింపబడినప్పటికీ కూడా మరి ఆ విధంగా మరి ఆ యొక్క సాతాను మనల్ని ప్రేరేపించినప్పుడు మరి దేవుని వైపు మనం చూసేటటువంటి వారంగా ఉంటున్నామా? దేవుని గణపరిచేటటువంటి వారంగా ఉంటున్నామా? మరి సాతాను మరి ఎంతగానో మరి
మరి అనుసరించేటటువంటి వారంగా ఉంటున్నామా అనేది మనం ఎంతైనా పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఒకవేళ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఉద్యోగం ఏ దేంట్లోనైనా నమ్మకంగా జీవిస్తూ దేవుడిచ్చినటువంటి దానితో సంతృప్తి కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తుంటున్నామా? లేదంటే ఇంకా కావాలి అనేటటువంటి అత్యాశ కలిగి డబ్బు మీద మరి డబ్బు కొరకు, హోదా కొరకు, ఘనత కొరకు మనం ప్రాకులాడేటటువంటి వారంగా ఉంటున్నామా అనేది మనం ఎంతైనా పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. కాబట్టి ఇటు మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్.